హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఏంటంటే విషయం, వంకాయ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ బౌల్ తర్వాత ఆయిల్ నేను పోసే దాంతో 1.5 పోసాను. ఎందుకంటే ఎక్కువ పోయాను, తక్కువ మీడియంగా చూసి పోస్తాను. ఇంకోటి ఏంటంటే వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు చిట్టా పట్టా అన్న తర్వాత పచ్చి మిరపకాయలు వేయాలి. కానీ మన దగ్గర లేవు కాబట్టి మనము ఉల్లిపాయలు వేస్తున్నాము. ఉల్లిపాయలు వేసిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. ఎందుకంటే కర్రీ చాలా బాగుంటుంది. తర్వాత అల్లం పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే, నాకు ఆల్రెడీ గుణపాఠమైంది. ఎందుకంటే అల్లం పేస్ట్ అంతా అల్లం లాగా ఉంది మటన్, అందువల్ల నేను చెప్తున్నాను మీకు కూడా. తక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. అది ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత, ఎందుకంటే అల్లం పేస్ట్ పచ్చి వాసన పోతే ఒక 2-3 మినిట్స్ ఉంచాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా టమాటా ముక్కలు కూడా మీడియం సైజే తీసుకున్నాను, ఆల్రెడీ కట్ చేసి పెట్టి అది కూడా వేస్తున్నాను. అయిపోయిన తర్వాత 2-3 మినిట్స్ ఆగితే అంత గుజ్జుగా ఉంటుంది, అప్పుడు బాగుంటుంది. వంకాయ ముక్కలు కూడా మనం కట్ చేసుకునేటప్పుడు ఉప్పు నీళ్ళల్లో ఉంచితే నల్లగా అవ్వకుండా పాడవకుండా ఉంటాయి. అందుకు ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది. నేను ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఎందుకు స్టార్టింగ్లో వేయలేదంటే వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. కరివేపాకు చెట్టు చాలా న్యాచురల్, మా ప్లాంట్లో ఉంటుంది కాబట్టి పేక్కొచ్చి వేస్తున్నాను. ఇంకా ఏంటి కబుర్లు ఫ్రెండ్స్, మామూలుగా ఉండదు. చూడండి, వంకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నా కదా, అవి వేస్తున్నాను. మీడియం సైజులో వంకాయలు కూడా అంతా 4 పీసులు లెక్క చేశాను. ఒక వప్ప, 2 వప్పలు వచ్చేసి 8 పీసెస్ లెక్క చేశాను. ఇంకేంటి కబుర్లు ఫ్రెండ్స్, ఏంటంటే ఇంట్లో లేడీస్ లేకపోతే మనకే పడుతుంది వంట సెక్షను. అలా ఉంటుంది పరిస్థితి. ఏంటంటే అడుగు అంటకుండా కొన్ని నీళ్ళు పోయాలి. మినిమం ఒక 5 మినిట్స్ ఆగితే మొత్తం కొంచెం మెత్తగా అయిపోద్ది వంకాయ కూడా. తర్వాత కొన్ని నీళ్ళు పోసుకోవాలి అడుగంటకుండా. ఓకేనా? సింపుల్, ఏం ఉండదు అక్కడ. వంకాయ కర్రీ వచ్చేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏంటి ఫ్రెండ్స్, పెళ్ళి కాకముందు చేసుకొని పెళ్ళైన తర్వాత చేసి వంటలు ఏంటి ఫ్రెండ్స్, శనగ పప్పులు అవి ఏంటంటే ఆల్రెడీ నానబెట్టుకున్నాను. చాలా బాగుంటుంది కర్రీలో వేస్తే. వంకాయ కర్రీలో చేపలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇంకోటి లాస్ట్ ధనియా పౌడర్ ఒక్కటి వేసుకుంటే ఇంక అయిపోయింది కర్రీ. ఇంకేంటి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందు ఉంచు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎలా ఉంది మరి కర్రీ? మామూలుగా ఉండదు, నోరు ఊరుతూ ఉంది ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి. ధనియా పౌడర్ వేసేస్తున్నాను. అయిపోయింది, ఒక 2-3 మినిట్స్ అయిపోయింది, తీసేయచ్చు.